అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజీవ్ రతన్దేవ్. నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ కి ప్రకాశం జిల్లా కన్వీనర్ గా ఉన్నాను. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు అందరూ కలిసి 9 యూనియన్లు అందరం కలిసి ఉన్న ఐక్యవేదిక. అందరం కలిసి చేస్తున్న పోరాటం ఇది. మా ముఖ్యమైన డిమాండ్ లేదంటే 5 రోజుల పని దినాలని వెంటనే ప్రవేశపెట్టాలి. బ్యాంకుల్లో అన్ని క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలి. మరియు టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. ఇంకా మాకు మొన్న ద్వైపాక్షిక ఒప్పందాల్లో కొన్ని డిమాండ్లు ఇంకా పెండింగ్ ఉన్నవి, అవి కూడా వెంటనే తీర్చాలని చేస్తున్నాము. మేము ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25 వరకు సమ్మె కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మళ్ళీ రేపు 11వ తేదీ కూడా ఉంటాయి. తర్వాత 21వ తేదీ బైక్ ర్యాలీ ఉంటుంది. 24, 25 తేదీలు మన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. దానికి ప్రజలు కూడా అందరూ మాకు సహకరించి మా డిమాండ్లు ఈ నెల 24, 25 తేదీన మేము దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఉద్యోగస్తులు మరియు అధికారులు, బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నాము. ప్రజలు కూడా మాకు సహకరించి మా డిమాండ్లు మేము నెరవేర్చుకునేటట్టు మాకు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు శ్రీనివాసరావు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ. ఐబాక్ ని రిప్రజెంట్ చేస్తున్నాను ఎన్యూపీలో. ముఖ్యంగా మేము ఇప్పుడు స్ట్రైక్ చేయడానికి రీజన్ వచ్చేసి అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఫస్ట్ రీజన్ అండి. ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థకి మూలం కస్టమర్ సర్వీస్ ని మేము బాగా ఇవ్వటానికి మాకు సరైన ఎంప్లాయీస్ సంఖ్యలో లేకపోవడము, తర్వాత సబ్ స్టాఫ్ అనేవాళ్ళు ఎప్పుడో రిక్రూట్మెంట్ 1990s లోనే రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకు సబ్ స్టాఫ్ రిక్రూట్మెంటే జరగలేదు. ఉన్న వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకోవడము, వాళ్ళని యూజ్ చేయడం జరుగుతుంది. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంత నిబద్ధతతో పనిచేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైంది. వాళ్ళని రెగ్యులరైజ్ చేయటము అనేది మా ఫస్ట్ నినాదంగా తీసుకున్నాం. ఆ తర్వాత 5 డే బ్యాంకింగ్ అనేది సెకండ్. 5 డే బ్యాంకింగ్ ఎందుకు అడుగుతున్నామంటే 5 రోజుల తర్వాత 2 రోజులు రెస్ట్ తర్వాత మేము మళ్ళీ కస్టమర్ కి సర్వీస్ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వడానికి మాకు 2 రోజులు రెస్ట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళకి ఇస్తున్నదే. అది ఆల్రెడీ ఎల్ఐసి వాళ్ళకి రన్నింగ్ లో ఉంది. మేము కూడా దానిని పోరాడి సాధించుకుంటాము. అది కూడా ఒక పాయింట్ గా పెట్టుకున్నాం. దాంతో పాటు రిక్రూట్మెంట్ ఎందుకు క్లరికల్ క్యాడర్ లో కానీ ఆఫీసర్ క్యాడర్ లో కానీ హైలైట్ చేస్తున్నామంటే, ఇంతకు ముందు ఇప్పుడు 2016-17 టైంలో మన బ్యాంకు ఎంప్లాయీస్ సంఖ్యను చూస్తే 10 లక్షలుగా ఉంది. ఆ 10 లక్షలు కాస్త ఇప్పుడు కేవలం 7,80,000 పడిపోయింది. అంటే 8 లక్షల కన్నా తక్కువకి వచ్చేసారు. ఇక ముందు కూడా రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అవుతున్నారే తప్ప ఎక్కడా రిక్రూట్మెంట్ అనేది అంత మొత్తంలో జరగట్లేదు. అది ఎఫెక్ట్ చేస్తుంది, కస్టమర్ సర్వీస్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మోర్ ఓవర్ దానితో పాటు సోషలైజ్డ్ గా కూడా ఒక్కొక్క ఇంట్లో డిగ్రీ చదువుకున్న పిల్లలు ఇద్దరేసి పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇచ్చినట్లు అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఆగిపోతుందో తెలియట్లేదు. అటు డిగ్రీ చదివిన పిల్లలు దొరక్కన కాదు, చాలా మంది ఉన్నారు. ఇంటికి 2 డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఎటువంటి ఉద్యోగాలు లేక ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. మనం సమాజం సైడ్ నుంచి కూడా, మీరు ఒక సైడ్ నుంచే చూడకుండా రెండో సైడ్ కూడా సమాజం సైడ్ నుంచి కూడా ఇలా రిక్రూట్మెంట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. దానిని కూడా చూడాలి. దానితో పాటు మాకు వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటికి ట్యాక్స్ ని జోడించారు. ఆ ట్యాక్స్ ని తీసేయాలని కూడా, ఏదైతే మాకు బిల్స్ వస్తాయి వాటి మీద కూడా ట్యాక్స్ వేయటమో అది ట్యాక్స్ వ్యతిరేకిస్తున్నాం. దాన్ని కూడా దీనికోసమని మేము మార్చిలో 24, 25 తేదీలో స్ట్రైక్ వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మేము అజిటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈ రోజు యూనియన్ బ్యాంక్ ఒంగోలు ముందు మేము అజిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీని తర్వాత మళ్ళీ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. 24, 25 తేదీల్లో జరిగే స్ట్రైక్ కి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు సుబ్బారావు అండి. ప్రకాశం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ని. గత కొన్ని రోజులుగా రకరకాల వివిధ రూపాల్లో మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్ల కోసం ఈ 5 రోజులు పని దినాలు, ఈ టెంపరరీ ఎంప్లాయీస్ని వాళ్ళని పర్మనెంట్ చేయాలని, బ్యాంకుల్లో అనేకమైనటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొత్త బ్యాంకులకి న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయమని అంటున్నారు, కానీ రిక్రూట్మెంట్ లేదు. ఉన్న స్టాఫ్ ఒక్కొక్క బ్రాంచ్ల్లో మరీ అయితే సింగిల్ క్లర్క్ తోటి పనిచేసే బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఈ విధంగా ఎంప్లాయీస్ మీద ఒత్తిడి పెరిగిపోతుంది.
అనేక విధాలుగా అనేకమైన మానసిక క్షోభలు అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఆఫీసర్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఇన్సూరెన్స్ కానీ థర్డ్ పార్టీ బిజినెస్ ఇది ఒకటి ఇచ్చి టార్గెట్లు ఇచ్చి మా మీద గుదిబండలాగా మా నిత్తన రుద్దుతూ మీరు ఈ చేస్తారా అన్న విధంగా ఈ యొక్క గవర్నమెంట్ పోకడలు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా మా యొక్క 9 యూనియన్లు స్టేట్ ఇండియా వైడ్గా మేము స్ట్రైక్లో రేపు 25, 24, 25 తారీఖుల్లో స్ట్రైక్ పోవడం జరుగుతున్నది. కనుక మా యొక్క డిమాండ్స్ని సాధించుకునేంత వరకు మా పోరాటం ఆపవని, ఇంకా దీన్ని ఉధృతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మరి ఒకసారి మనవి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.